హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను గీ కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కారం ప్రిపేర్ చేద్దాము. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఒక 7, 8 వెల్లుల్లి పీల్ తీసేసి వేసుకోండి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక టమాటో, చింతపండు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఒక 7, 8 ఎండుమిర్చి నీళ్ళల్లో నానబెట్టి వేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు వేయకూడదు. ఈ దోస చాలా టేస్టీగా ఉంటుంది. నేను మల్టీగ్రెయిన్ దోసపిండి తీసుకున్నాను. మీరు ఏ దోసపిండిలోకైనా సరే ఈ కారం దోస చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఈ ఘీ కారంని దోస మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. మడత పెట్టి కాల్చుకోండి దోసని. డైరెక్ట్ మీరు తిప్పేసారంటే దోస పాన్‌కి కొంచెం కారం అంటుకుంటుంది. అంత బాగా అనిపించదు. ఇలా మడతేసి కాల్చుకున్నారంటే బావుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైన మళ్ళీ ఘీ వేసుకొని కాల్చుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కారంని 2 రకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన ఇంగ్రీడియెంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఆనియన్స్, ఎండుమిర్చి, తగినంత సాల్టు, కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. ఈ కారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ దోస ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.